శ్రీమాత్రే నమః. బిడ్డా, నీ మనసులోని ఆలోచనలు నాకు చెప్పుకున్నప్పుడే ఆ అలజడి నీ నుండి నువ్వు బయటపడగలుగుతావు. నువ్వు గుర్తుంచుకో బిడ్డ, ఎవరైతే భగవంతుని మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో మానసికంగా బలమైన వారు, విజయవంతమైన వారు మరొకరు ఉండరు. ఎందుకంటే భగవంతుని నమ్ముకున్న వారు చెడిపోయిన వారు ఎవ్వరూ లేదు, కానీ నమ్మిన వారికి భరోసా అందని వారు లేరు. రేపు శుక్రవారం రోజున నీకు అత్యద్భుతమైనటువంటి నువ్వు ఊహించినటువంటి శుభవార్తను నీకు నేను అందించబోతున్నాను. నీ మనసు కలత చెందినప్పుడు, నీ బాధ భరించలేనిదిగా ఉన్నప్పుడు నా ముందు కూర్చుని నా నామాన్ని స్మరించు తల్లి. నీ దుర్గమ్మ మాటను ఆలకించు బిడ్డా.